త్రివేణి సంగమం కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుష్కరాలు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుణ్యస్నానం ఆచరించడంతోనే ప్రారంభమయ్యాయి. సరస్వతి నది అంత్యపుష్కరాల వేళ సనాతన సంప్రదాయంలో అంత్యపుష్కరాలకు ఉన్న విశేష ప్రాధాన్యత ఏమిటి? ఈ ముగింపు రోజులలో నదీ స్నానం, దాన ధర్మాలు చేయడం ద్వారా భక్తులు ఎలాంటి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు అనే విశేషాలను సాక్షాత్తు శారదా స్వరూపులైన స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. గురు భగవాను ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరము సంచారం చేస్తారు. అలా ఫలానా రాశిలో సంచారం చేసినప్పుడు ఈ పుణ్య నదిలో పుష్కరం అనేది మనం ఆచరిస్తున్నాము. అలా మిథున రాశిలో గురు భగవాన్ బృహస్పతి సంచారం చేసిన సందర్భంగా ఆ పుష్కర సంవత్సరంలో మొదటి 12 రోజులు ఆ పుష్కరాంశము, పుష్కర స్నానాలు విశేషము. దాని తర్వాత కూడా ఆ సంవత్సరం పూర్తిగా మధ్యాహ్న కాలంలో 2 గడియలు ఆ పుష్కరాంశాలు ఉన్నాయి. అది ఇంకా మనం ప్రచారం చేయాలి, రాబోయే పుష్కరాలకి చేయాలి. అది తర్వాత చివరికి ఏదైతే 12 రోజులు ఉన్నాయో అప్పుడు ఆది పుష్కరం లాగా అంత్య పుష్కరంలో కూడా ఈ పుష్కరాంశాలు ఈ 12 రోజులు ఉండి ఈ అమృత గడియల్లో మనం స్నానం ఆచరించినప్పుడు, దానం చేసినప్పుడు, జపాలు చేసినప్పుడు, మన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయవలసిన వాళ్ళు చేసినప్పుడు ఈ దేవత, ఋషి, పితృ ఈ ముగ్గురికి కూడా పూజలు చేసే అవకాశము ఈ పుష్కర సందర్భంలో ఉంటుంది. అలా మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశికి ఆయన ప్రవేశం చేసే ముందుగా ఈ సరస్వతీ నది అంత్య పుష్కర కార్యక్రమం కాళేశ్వరం, ముక్తేశ్వరంలో నడిపిస్తున్నారు. గురువారము పంచమి రోజు, గురు పుష్యమి రోజు ఈ అంత్య పుష్కరం అనేది ప్రారంభమైనది. ఆ రోజు ఆ పుణ్య స్నానం, పుష్కర స్నానం ఆచరించటం కోసము కంచి నుంచి 850 కిలోమీటర్లు అక్కడి నుంచి ఈ కాళేశ్వర, ముక్తేశ్వర దర్శనం అన్నీ చేసుకుని మంచి మంచి ధార్మిక కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టడమైంది. అంబీతమే నదీతమే దేవీతమే సరస్వతి అప్రశస్తాది వస్మసి ప్రశస్తి మంబనస్కృధి అని వేదంలో సరస్వతి అమ్మవారు, సరస్వతి నది యొక్క గొప్పతనం చెప్పబడినది. ప్రశస్తిం అంబనస్కృధి, మనకి ప్రశస్తి, శక్తి, ప్రఖ్యాతి, మంచి స్ఫూర్తి, ప్రేరణ కలిగించు అని అమ్మవారిని ప్రార్థన చేయటం వేదంలో చెప్పబడినది. అలా నిశేష జాడ్యాపహ, జడత్వం పోతుంది, సోమరతనం పోతుంది, అజ్ఞానం పోతుంది, అశ్రద్ధ అనేది తొలగిపోతుంది, అహంకారం అసలు ఉండదు. అలాంటి మంచి సదాచారంతో, సన్మార్గంతో ప్రత్యేక మనుష్యుడి యొక్క జీవితం గడపడానికి ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా మన విద్యా ప్రధానమైన మన దేశంలో అంటే విద్య అంటే కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కాదు. అక్షర జ్ఞానము విద్య, దాంతోపాటు సదాచారము, సాత్విక ప్రవృత్తి, జీవిత విద్యని లోకానికి నేర్పించే దేశము మన భారతదేశం. ఒక మనిషిగా ఎలా ఉండాలి, కుటుంబ బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి, పిల్లల్ని ఎలా మనం పోషించాలి, రక్షించాలి, మంచిది ఎలా నేర్పించాలి అని అన్ని లైఫ్ స్టైల్ అంటారు దానికి. ఆ జీవిత విధానాన్ని లోకానికే నిర్దేశించే, దిశానిర్దేశం చేసే మన భారత భూమిలో మన సంస్కృతి, సదాచారము, సంగీతము, భగవన్నామ స్మరణము, దాంతోపాటు మంచి సత్యనిష్టతో ఉండేదానికి ఈ సరస్వతి అమ్మవారు మనకు స్ఫూర్తిని కలిగిస్తారు. ఈ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మన వేదాల్లో సరస్వతి సూక్తం అని చెప్పబడినది. చోదయిత్రి సూడుతానాం చేతంతి సుమతీనాం అని చెప్పి, చోదయిత్రి సూడుతానాం ఏదైతే సుభాషితం ఉన్నదో, ఇది మంచి ఆలోచనలో ఉన్నదో వీటన్నిటినీ కూడా ప్రోత్సహించి ప్రోద్బలం కలిగించే అమ్మవారి యొక్క ఆశీర్వచనం
సరస్వతీ నది పుష్కరం ద్వారా భక్తులందరికీ కూడా విద్యార్థులకి విశేషించి లభిస్తుంది.